సరే, ఈ థియరీ అంతా బానే ఉంది. మరి ప్రాక్టికల్గా ఈ వన్ మెంబర్ ఎట్ ఎ టైం కాన్సెప్ట్ ఎలా వర్కవుతుందో చూద్దామా? ఒక యూనియన్లో మెంబర్స్ని ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా యాక్సెస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ ఉదాహరణ చూడండి. మనం యూనియన్ ఎంప్లాయీ అని ఒకదాన్ని డిఫైన్ చేశాం. ఇందులో 2 మెంబర్సున్నాయి. ఒకటి ఇంట్ ఐడి, రెండోది ఫ్లోట్ శాలరీ. అంటే ఈ యూనియన్లో మనం ఒక ఎంప్లాయీ ఐడినైనా స్టోర్ చేయొచ్చు, లేదా అతని శాలరీనైనా స్టోర్ చేయొచ్చు. అంతేగాని రెండింటినీ ఒకేసారి మాత్రం స్టోర్ చేయలేం. ఇక్కడే అసలైన పాయింట్ ఉంది. జాగ్రత్తగా గమనించండి. మనం మొదట ఈ.id = 101 అనిచ్చాం. అంటే మన ట్రయల్ రూంలోకి ఐడి వెళ్ళి కూర్చుంది. కానీ ఆ తర్వాతి లైన్లోనే మనం ఈ.salary = 25,000.50 మనిచ్చాం. ఏమైందిప్పుడు? శాలరీ అనే కొత్త వాల్యూ ఆ రూంలోకి వెళ్ళగానే పాత ఐడిని బయటకు నెట్టేసింది. అంటే దాని ఓవర్ రైట్ చేసేసింది. అందుకే మన పాత ఐడి వాల్యూ పోయింది. అది మనకు మళ్ళీ దొరకదు.